దుబాయ్ వాస్తవంగా ఎప్పుడు మండు టెండలు మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు. పగటిపూట విపరీతమైన ఉష్ణోగ్రతలు, సాయంత్రం విపరీతమైన మైనస్ ఉష్ణోగ్రతలతో అల్లాడుతూ ఉండేటటువంటి ప్రాంతం. అక్కడ ఆ మధ్యన ఆలయానికి అనుమతి ఇచ్చారు. స్వామినారాయణ టెంపుల్ నడుస్తోంది. దాని ఫలితమే అందామా లేకపోతే మరి ఏదైనా అందామా? ఈవెన్ సౌదీ అరేబియా కూడా ఇప్పుడు ఆలయ నిర్మాణానికి ముందుకొస్తోంది. వాటి ఫలితమే ఇప్పుడు సౌదీ అరేబియాలోని కొండలు, అంటే వాళ్ళు ఏదో కొంత టెక్నాలజీతో ఏదో డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎడారులలో చెట్లు మొలిపించేటటువంటిది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎడారుల్లో చెట్లు మొలిచినాయి అన్నటువంటిది మొన్నే చూపించారు. అయితే చెట్లు మొలిపించడానికి ఎడారులో ఇజ్రాయెల్ కూడా అట్లాంటి ప్రయత్నంలో సక్సెస్ అయింది కాబట్టి ఆ రూట్లో చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దుబాయ్లో మాత్రం కుండపోత వర్షాలు అన్నటువంటిది ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా మనకి శ్రీరామనవమి ముసురు అంటాం. ఎప్పుడైనా సరే శ్రీరామనవమి కరెక్ట్గా కళ్యాణం జరిగేటప్పుడు చాలా చోట్ల వర్షం వస్తూ ఉంటుంది, చినుకులైనా ఇదైనా సరే. ఈవెన్ భారీ వర్షాలు వచ్చినటువంటి సందర్భాలు కూడా చూసాం భద్రాచలం లాంటి చోట్ల. అట్లాంటిది దుబాయ్లో ఈ దఫా శ్రీరామనవమి రోజున కుండపోత వర్షం కురియడం అన్నటువంటిది కీలకమైంది. మాడ పగిలిపోయే ఎండవేడికి ఎడారులకి నిలవైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి భారీ వర్షాలు పలకరించినాయి. బుధవారం కుండపోత వర్షాలతో దుబాయ్ తడిసి మొద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లు పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే మొత్తం నీట మునిగిపోయింది. దీంతో ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. 1.5 సంవత్సరాల్లో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజు నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాలు తెలియదు. 14.2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందని అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తి నష్టాల వివరాలు ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్ నుంచి దుబాయ్ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమదనం వల్ల ఈ వర్షాలు కురిశాయని నిపుణులు చెబుతూ ఉన్నారు.